నమస్తే. భారత్ ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. కటక్ బారామతి స్టేడియంలో కాసేపట్లో ఇరు జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో జోష్ మీద ఉన్న టీమిండియా సిరీస్ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతోంది. మెగా టోర్నీ కోసం మెరుగైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్న భారత్ అందుకు తగ్గట్లు మార్పులు చేర్పులు చేసింది. ఇదిలా ఉండగా కటక్లో గెలిచి సిరీస్లో నిలవాలని ఇంగ్లాండ్ ఎదురుచూస్తోంది. మోకాల నొప్పితో తొలి వన్డేకి దూరంగా ఉన్న రన్ మ్యాన్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించడం టీం మేనేజ్మెంట్కు కొద్దిగా ఊరట లభించే అంశం. ఇవాల్టి మ్యాచ్తో కోహ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపారు. మరోవైపు ఫార్మాట్తో సంబంధం లేకుండా కెప్టెన్ రౌఫిత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముందు హిట్ మ్యాన్ టచ్లోకి వస్తే టీమిండియాకు తిరుగుండకపోవచ్చు. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ టీంకు ఈ మ్యాచ్ చావో రేవో అన్న పరిస్థితి. టీ20 సిరీస్ ఓటమితో ఒత్తిడిలో ఉన్న ఇంగ్లాండ్ కటక్ వన్డేలోనూ ఓడితే సిరీస్ చేజార్చుకున్నట్లు అవుతుంది. ఒక రకంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ జట్టుకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉంది. ఈ అడ్డంకిని అధిగమిస్తేనే ఇంగ్లాండ్ నిలబడుతుంది. ప్రతి బంతిని బాదే ఉద్దేశంతో కాకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రత్యర్థి జట్టు నాణ్యమైన స్పిన్నర్లను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందు ఎవరో ఒకరు క్రీజ్లో నిలదొక్కుంటే మ్యాచ్ను చివరి వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాల్ట్, డెకెట్, బ్రూక్, బట్లర్ రాణిస్తున్న లివింగ్స్టోన్ రూట్ బ్యాట్ జులిపించాల్సి ఉంది. అలాగే 2006 భారత గడ్డపై 31 సార్లు భారత్తో తలపడిన ఇంగ్లాండ్ 5 మ్యాచ్లే గెలిచి మరో 25 మ్యాచ్ల్లో ఓటమి చూసింది. భారత గడ్డపై ఇలా వరుస ఓటముల పాలైన ఇంగ్లాండ్కు మింగుడు పడడం లేదు ఏ అంశం. తొలి వన్డేను ధాటికి ఆరంభించిన ఇంగ్లాండ్ టీం ఆ తర్వాత గాడి తప్పింది. సాల్ట్, డెకెట్, బ్రూక్, రూట్, బట్లర్, లివింగ్స్టన్, బెతెల్ బాగానే ఆడారు. మరి రెండో వన్డేలో ఈ జట్టు బ్యాట్స్మెన్ స్థాయికి తగ్గట్లుగా ప్రదర్శన చూపిస్తారో లేదో చూడాలి. రైట్, మనకు తాజాగా సమాచారం అందుతోంది. ఆల్రెడీ టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకుంది ఇంగ్లాండ్. అయితే కటక్లో ఒక ప్యాటర్న్ నడుస్తూ ఉంటుంది. కటక్లో ఎవరైతే చేసింగ్ టీం ఉంటుందో చేసింగ్ టీం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. కాకపోతే తాజాగా ఉన్న పిచ్కి సంబంధించి మాత్రం కొన్ని మార్పులు ఉన్నాయి. మంచుతోటి కొద్దిగా డిఫరెంట్ పిచ్ మారింది. ఆ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలు కూడా చూద్దాం. అదేవిధంగానే భారత్కు విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇట్లాంటి విషయాల గురించి కూడా మనకు ఈ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావతి గారు లైవ్లో మనకు సిద్ధంగా ఉన్నారు. వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, ఏ విధంగా ఉందండి కటక్లో? యూజువల్లీ టాస్ గెలిచిన వారు అంటే చేసింగ్ ని చూస్ చేసుకుంటారంటూ ఉన్నారు. దానికి భిన్నంగా ఇంగ్లాండ్ ఇప్పుడు బ్యాటింగ్ చూస్ చేసుకున్నట్లుగా ఉంది. మన ఇండియా విజయ అవకాశాలు ఏ విధంగా ఉండొచ్చు ఈ పరిస్థితుల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ హలో హరీష్. యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా కటక్ లో ఆఫ్ కోర్స్ చేసింగ్ ఇష్టపడతారు కానీ బట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేయడానికి కారణం ఏంటంటే నాగ్పూర్ లో కూడా మనం చూసాం. ఫస్ట్ మ్యాచ్ లో వాళ్ళు దేవర్ ఆఫ్టర్ ఫెంటాస్టిక్ స్టార్ట్, 6 ఓవర్లో 50-60 సాధించారు. ఆ తర్వాత సాల్ట్ యొక్క రన్అట్ టోటల్ గా వాళ్ళ యొక్క ఆర్డర్ అంతా కుంపం ఉంచిందని చెప్పాలి. ఎందుకంటే అతడు అవుట్ అయిన తర్వాత డకెట్ అవుట్ అయినాడు. తర్వాత రూట్ కూడా ఈ వాజ్ లుకింగ్ గుడ్ బట్ ఒక పెద్ద స్కోర్ చేయలేకపోయాడు. బట్లర్ కూడా ఒక పెద్ద స్కోర్ చేయలేదు. సో టోటల్ గా వాళ్ళకి అనుకున్నట్టుగా ఏది కూడా అక్కడ జరగలేదు అంటే ఆ రన్అట్ తర్వాత. సో దట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ. అదర్వైజ్ నాగ్పూర్ లో కూడా ఈవెన్ 300+ స్కోర్ ఎక్స్పెక్ట్ చేశాం. మనం 280-290 అన్న మినిమం చేస్తుంది ఇంగ్లాండ్ అని అనుకున్నాం. బికాస్ దే వర్ ఆఫ్ టు వెరీ గుడ్ స్టార్ట్ యాక్చువల్లీ. సో బ్యాటింగ్ చేయడానికి కారణాలు ఏంటంటే ఇంగ్లాండ్ కు వాళ్ళ బ్యాటింగ్ పైన కాన్ఫిడెన్స్ ఒకటి ఉంది. ఎందుకంటే దే వాంట్ టు పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్ టుడే. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం తప్పిదాలు వాళ్ళు చేయలేదని కాదు. సో వాటి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని ఈ రోజు ఒక మంచి స్కోర్ చేయడానికి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఉంటారు. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేసినప్పుడల్లా కూడా చాలా అపోనెంట్ టీమ్స్ కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. దట్ హ్యాపెండ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. వెన్ సౌత్ ఆఫ్రికా వన్ ద టాస్, ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బౌలింగ్ డిసైడ్ చేసుకున్నారో వి సా దట్ ఇండియా స్కోరింగ్ 280-290 ఇన్ 2020 ఓవర్ మ్యాచ్ లో. సో అలా కాకుండా ఎందుకంటే ఇండియన్ బ్యాటింగ్ అయినా అద్భుతంగా ఉంది, అందరు కూడా ఫామ్ లో ఉన్నారు కనుకుండా. సో ఇండియా ఒకవేళ పెద్ద స్కోర్ చేసినట్లయితే ఇంగ్లాండ్ హ్యావ్ నాట్ బీన్ ఎ గుడ్ చేజర్స్ ఆల్సో. మీరు చూడండి
లాస్ట్ 4-5 years లో మీరు 2023 నుంచి ఇంగ్లాండ్ ఆర్ స్ట్రగ్లింగ్ యాజ్ ఎ చేజర్ గా కూడా. సో నేను అనుకుంటాను అదే ఒక కారణం కావచ్చు బట్లర్ టాస్ గెలిచి వెంటనే బ్యాటింగ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు హరీష్. ఇంకోటి పిచ్ కూడా కొద్దిగా మంచు కారణంగా పిచ్ లో కొంచెం చేంజెస్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అది ఏ విధంగా అనుకూలించే విషయం కానీ లేకపోతే ప్రతికూలించే విషయం కానీ కావచ్చు అంటారు? ఫస్ట్ పిచ్ విషయం మాట్లాడే ముందు మనం ఒక విషయం మాట్లాడుకోవాలి. ఈ రోజు గుడ్ థింగ్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ యాక్చువల్లీ, ఎందుకంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అన్నట్లుగా ఉంది. ఫస్ట్ మ్యాచ్ లో ఆడలేదు. ఫస్ట్ మ్యాచ్ లో యూనో నీ స్వాలన్ ప్రాబ్లం గా ఆడలేకపోయాడు. బట్ ఈస్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ, దట్స్ గుడ్ న్యూస్ యాక్చువల్లీ. అండ్ అతడు ఇలాగే కొనసాగి ఐపీఎల్ కూడా ఆడాలని అందరూ కోరుకుంటున్నారు. బికాస్ ఐపీఎల్ కూడా ఆడే ఛాన్సెస్ లేవని కూడా నాగ్పూర్ లో ఇంజరీ తర్వాత కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చదివాం. ఈవెన్ ఛాంపియన్స్ ట్రాఫీ కూడా ఏమైనా మార్పులు ఇండియా చేస్తుందని చెప్పి. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే విరాట్ కోహ్లీ ఈజ్ ఇన్ యాక్చువల్లీ, అండ్ వరుణ్ చక్రవర్తి కూడా ఈజ్ మేకింగ్ హిస్ డెబ్యూ టుడే. సో దట్స్ ఇన్ఫాక్ట్ గుడ్ ఫర్ వరుణ్ చక్రవర్తి, ఎందుకంటే ఈ బౌల్డ్ వెరీ వెల్ యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా హారీ బ్రూక్ ను వరుసగా అవుట్ చేయడం చూసాం. సో కొంచెం వెరైటీ కొరకు, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఈ వికెట్ పైన బిట్ ఆఫ్ టర్న్ ఉండవచ్చు లేటర్ పార్ట్ ఆఫ్ ది డే లో. సో అందుకని నేను అనుకుంటాను ఆ వరుణ్ చక్రవర్తిని కూడా ఇంక్లూడ్ చేశారు. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజెస్. సో వెన్ వీ టాక్ అబౌట్ ద పిచ్ ఈస్ ఎ వెరీ గుడ్ వికెట్ అండి. ఇక్కడ యునో ఇఫ్ యూ గో బ్యాక్ టు 2000, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ 17-14 మీరు చూసినట్లయితే, ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 17. అప్పుడు మహేంద్ర సింగ్ ధోని కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి సెంచరీ సాధించాడు. అండ్ యువరాజ్ సింగ్ స్కోర్డ్ 150. ఆ పర్టికులర్ మ్యాచ్ లో ఇండియా స్కోర్డ్ 381. అండ్ ఇంగ్లాండ్ యాక్చువల్లీ కేమ్ వెరీ క్లోజ్ టు విన్ ద మ్యాచ్ ఆల్సో. వాళ్ళు కూడా దాదాపుగా నేను అనుకుంటాను 360+ స్కోర్ చేసి 370కి దగ్గరలో వాళ్ళు స్కోర్ చేశారు. జస్ట్ అది ఒక నేల్ బైటింగ్ ఫినిషింగ్ గా మ్యాచ్ ముగిసింది. సో దట్ వాజ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఆడినటువంటి 19 మ్యాచెస్ లో ఇక్కడ అది హైయెస్ట్ స్కోర్ గా చెప్పుకుంటారు ఆ పర్టికులర్ మ్యాచ్. ఎందుకంటే 2 టీమ్స్ కలిపి కూడా మీకు దాదాపుగా 800 రన్స్ వరకు స్కోర్ చేశారు. సో ఇక్కడ ఎప్పుడు కూడా బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి మీకు. సో నేను అనుకుంటాను ఈ రోజు కూడా పిచ్ రిపోర్ట్ లో కూడా చూసాం కదా, ఐ థింక్ ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ గానే చెప్తున్నారు. సో ఐ థింక్ నాగ్పూర్ కంటే కూడా ఒక బిగ్ స్కోరింగ్ మ్యాచ్ రోజు ఉండొచ్చు అనిపిస్తుంది మనకు హరీష్. రైట్. రెండో వైపు కోహ్లీ ఎంట్రీ తోటి ఎవరిని బెంచ్ మీద కూర్చోబెట్టే అవకాశం ఉందంటారు? జైస్వాల్ తీశారు. జైస్వాల్ బికాస్ జైస్వాల్ అసలు యాక్చువల్ గా ఈజ్ అ గుడ్ ప్లేయర్, గుడ్ యంగ్స్టర్. బట్ మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు రాహుల్ ఓపెనింగ్ చేయగలుగుతాడు. తర్వాత శుభ్మన్ గిల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ విన్నర్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. ఈ లుక్డ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. అతడు ఓపెనింగ్ చేసే కెపాసిటీ అతనికి ఉంది. రోహిత్ శర్మ తోటి నేను అనుకుంటాను అతడు ఓపెనింగ్ చేయవచ్చు. సో మీకు ఆప్షన్స్ ఉన్నాయి కనుక జైస్వాల్ ను ఈ రోజు టీమ్ నుంచి తీసి విరాట్ కోహ్లీని తీసుకున్నారు. బికాస్ కోహ్లీకి ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు కూడా కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఈ మ్యాచ్ తర్వాత మరొక మ్యాచ్ మాత్రమే ఉంది. అండ్ ఇండియా విల్ ట్రావెల్ టు దుబాయ్ టు ప్లే ఛాంపియన్స్ ట్రాఫీ. సో దానికంటే ముందు కొంచెం ప్రాక్టీస్ కూడా అవసరం కనుక ఐ థింక్ విరాట్ కోహ్లీ ఇంజరీ ఈ రోజు అంత సీరియస్ గా లేదు. ఈవెన్ మన నాగ్పూర్ లో కూడా ఈ కుడ్ ప్లే అని లాస్ట్ మూమెంట్ వరకు మనం రిపోర్ట్స్ విన్నాం. ఆ తర్వాత సడన్ గా అతడు టీమ్ లో లేకపోవడం అనేది జరిగింది హరీష్. అండ్ గుడ్ న్యూస్ ఈస్ ప్లేయింగ్ టుడే. అండ్ జైస్వాల్ ప్లేస్ లో అతన్ని తీసుకున్నారు. సో శుభ్మన్ గిల్ ఐ థింక్ విల్ ఓపెన్ విత్ రోహిత్ శర్మ టుడే. ఓకే. ఈ చేంజ్ ఓవర్ అండి, ఇప్పుడు కులదీప్ నుంచి వరుణ్ చక్రవర్తి చేంజ్ ఓవర్ ఉంది కదా, ఇది ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటారు మన ఆర్డర్ మీద? ఇప్పుడు మీరు శుభ్మన్ గిల్ తీసుకున్నట్లయితే శుభ్మన్ గిల్ ఐ థింక్ 3rd, 4th పొజిషన్ వరకు అతడు కూడా మెల్లమెల్లగా అలవాటు పడుతున్నాడు. మీరు రాహుల్ చూడండి, రాహుల్ కెన్ ఓపెన్, రాహుల్ కెన్ బ్యాట్ ఎట్ నెంబర్ 3, నెంబర్ 2 లో ఆడతాడు, 3 పొజిషన్ లో ఆడతాడు. సో ఈవెన్ మన రోహిత్ శర్మ విషయంలో కూడా చూసాం కదా మనం ఆస్ట్రేలియాలో, ఈ హ్యాడ్ టు బ్యాట్ ఎట్ నెంబర్ 3, 4 పొజిషన్. అంటే ఒకసారి సిచ్యువేషన్ కు తగ్గట్టు ఆడేటటువంటి అవసరం ఉన్నప్పుడు వీళ్ళందరూ దానికి రెడీగా కూడా ఉండాలి. విరాట్ కోహ్లీ కూడా మనందరికీ తెలుసు T20లో ఓపెన్ చేస్తాడు, 1 డౌన్ లో ఆడాడు, తర్వాత తన కెరియర్ లో చాలా కాలం వరకు, తర్వాత ఇప్పుడు ఒక 2nd డౌన్ లో బ్యాటర్ గా అడ్జస్ట్ అయిపోయినాడు. మీరు అన్నట్టుగా కొన్ని పొజిషన్స్ ఉంటాయి కొంతమందికి, అక్కడ పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంటారు. బికాస్ జనరల్ గానైతే ఎవరైతే న్యూ బాల్ తోటి బౌండరీ సాధిస్తుంటారో వాళ్ళు కొంచెం బాల్ ఓల్డ్ అయిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతుంటారు, అంటే ఇన్ 1 డే ఫార్మాట్, షార్ట్ ఫార్మాట్. సో మేబీ మీకు శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ వీళ్ళందరూ అన్ని పొజిషన్స్ లో బ్యాటింగ్ చేశారు కనుక ఐ డోంట్ థింక్ ఇట్ విల్ అఫెక్ట్ దెమ్ యాక్చువల్లీ. రైట్. ఇంకొకటి, ఇప్పుడు మొత్తం మీద చేంజెస్ కింద చూసుకున్నట్లయితే అయితే విన్నింగ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి ఇండియాకి? అంటే వాళ్ళైతే చావో రేవో అన్నట్లుగా ఉంటుంది, వాళ్ళు డూ ఆర్ డై మ్యాచ్ కాబట్టి చాలా సీరియస్ గానే ఆడతారు. సరే, బౌలింగ్ ఆర్డర్ ఎలా ఉంది, బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంది అనే విషయాన్ని చూసినప్పుడు కూడా మన ఛాన్సెస్ ఎంత మెరుగ్గా ఉన్నాయి, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో? ఈ మ్యాచ్ లో విన్నింగ్ కంటే 2 టీమ్స్ కూడా ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు రెడీ అవుతున్నారు. అంటే ఇప్పుడు ఈవెన్ ఇంగ్లాండ్ కూడా చాలా మార్పులు చేసింది. ఈ రోజు ఊడును తీసుకొని వచ్చారు, అట్కిన్సన్ తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా పేస్ డిపార్ట్మెంట్ లో కొన్ని మార్పులు చేయక తప్పలేదు. బికాస్ వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ బలం ఏంటంటే పేస్.
పేస్ తోటే వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఈ సిరీస్ మొత్తంలో కూడా. షార్ట్ రైజింగ్ డెలివరీస్ తోటి కొంచెం ఇబ్బంది పెట్టడం చూసాం ఇండియన్ బ్యాటర్స్ ను హరీష్. సో వాళ్ళ మెయిన్ స్ట్రెంత్ తోటి వాళ్ళు వెళ్తున్నారు. సో ఇండియా అఫ్ కోర్స్ అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నారు, డౌటే లేదు మీకు. 4-1 తోటి T20 సిరీస్ గెలిచారు. ఆ తర్వాత ఫస్ట్ మ్యాచ్ లో కూడా లాస్ట్ లో కొంచెం కపుల్ ఆఫ్ వికెట్స్ త్వరగా పడిపోయిన తర్వాత కూడా ఇట్ వాజ్ ఎ కంఫర్టబుల్ విక్టరీ అని చెప్పాలి. ఎందుకంటే 4 వికెట్స్ ఉండగా ఒక విక్టరీ అయితే స్కోర్ చేశారు. అండ్ దట్ ప్లెంటీ ఆఫ్ ఓవర్స్ టు స్పేర్, యాక్చువల్లీ మోర్ దన్ 10 ఓవర్స్ టు స్పేర్. అంటే ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ విన్ ఫర్ ఇండియా, వెరీ గుడ్ స్టార్ట్ ఆల్సో ఈ సిరీస్ లో. సో అదే మొమెంటం కొనసాగించేందుకు ఇండియా రెడీ అంటే నేను అనుకుంటాను ట్రై చేస్తారు. అండ్ ఇంగ్లాండ్ మరొకసారి బ్యాటింగ్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మ్యాచ్ లో కొంచెం మిస్టేక్స్ చాలా చేశారు కనుక ఆ మిస్టేక్స్ నుంచి వాళ్ళు కొంచెం మిస్టేక్స్ రెక్టిఫై చేసుకొని ఈ రోజు ఒక మంచి టోటల్ వాళ్ళు ముందు పెట్టినట్లయితే వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండొచ్చు. బికాస్ దే హావ్ గాట్ ఎ గుడ్ బౌలింగ్ సైడ్. అంటే ఏ టీం కైనా కానీ హరీష్ ఈ మధ్యలో మీరు చూడండి, అంటే మీ వద్ద టార్గెట్ ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ అనేది క్రియేట్ చేయొచ్చు బ్యాట్స్మెన్ పైన. సో టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. 200+ స్కోర్స్ అవి సరిపోవు అసలు యాక్చువల్గా ఒక మంచి బ్యాటింగ్ అయినప్పుడు. బికాస్ ఇండియన్ పర్టికులర్లీ ఈ పిచ్ మీద అసలు సరిపోవు అనుకుంటున్నాను. ఈ వికెట్ పైన అయితే హరీష్ డెఫినెట్లీ ఒక మంచి స్కోర్ ఉండాల్సిందే. బికాస్ ఇంగ్లాండ్ కు లాస్ట్ మ్యాచ్ లో కూడా మనం అన్నాం కదా 280 కూడా సరిపోకపోవచ్చు అని చెప్పి, 280 లోపు అయితేనే ఇండియాకి ఛాన్స్ ఉంటుందని చెప్పి. బట్ ఇండియా వన్ వెల్ యాక్చువల్లీ ఫస్ట్ మ్యాచ్ లో అంత కష్టం అయితే పడలేదు. లాస్ట్ లో కొంచెం కపుల్ ఆఫ్ వికెట్స్ త్వరగా కోల్పోయినా కానీ నేను అనుకుంటాను ఈ వికెట్ పైన అయితే మరింత పెద్ద స్కోర్ చూసే ఛాన్స్ లేకపోలేదు. మేబీ ఒక మ్యాచ్ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా 381, 360 ఇంగ్లాండ్ చేజ్ చేసి దగ్గరికి రావడం, అటువంటి అంత పెద్ద స్కోరింగ్ కాకున్నా కానీ ఒక మంచి మ్యాచ్ అయితే ఈ రోజు చూడబోతున్నాను, నో డౌట్ అబౌట్ ఇట్. బికాస్ ఇట్స్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ వికెట్ బారామతి స్టేడియం. మీకు బౌండరీస్ కూడా మీకు స్క్వేర్ లో అంత పెద్దగా ఉండవు, 60+ అంటే స్క్వేర్ బౌండరీస్ చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఓన్లీ స్ట్రేట్ డ్రైవ్ ఆడేటప్పుడు మిడ్ వికెట్ వైపు ఆడేటప్పుడు మాత్రమే 70+ బౌండరీస్ ఉన్నాయి ఇక్కడ. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్, గుడ్ బ్యాటింగ్ వికెట్ గ్రౌండ్ అని చెప్పాలి బారామతి స్టేడియం. రైట్ సార్, మళ్ళీ వస్తాం బ్యాక్. చూస్తాం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డేకి సంబంధించిన ఉత్కంఠ మొత్తం నెలకొని ఉంది. అయితే విజయావకాశాలు భారత్కి ఎలా ఉన్నాయి, ఇంగ్లాండ్ పరిస్థితి ఏ విధంగా ఉంది, సిరీస్ని గెలుచుకునే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేస్తున్నాము. మనతో పాటు లైవ్లో సుధీర్ మహావతి గారు ఉన్నారు. ఆయన అభిప్రాయాల్ని ఎక్స్పర్ట్ కోణంలో తెలియజేస్తున్నారు. సుధీర్ గారు, మరో డౌట్ ఉంది నాకు ఇక్కడ. మనం యూజువల్లీ ఈ రోజంతా కూడా చూసుకుంటూ ఉన్నాము, పర్టికులర్లీ కటక్ పిచ్ ఏదైతే ఉందో ఇది బ్యాటింగ్కి బాగా ఉంటుంది, బ్రహ్మాండంగా 300 పైచీలకు రన్స్ కొట్టచ్చు అని చెప్పన్నట్టుగా చూస్తూ ఉన్నాము. మనకైతే నిజానికి బౌలింగ్ ఆర్డర్ కూడా బాగుంది. ఇది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటారు బ్యాటింగ్ పిచ్ కి? దాని వివరాలు చెప్పగలరా మీ ఎక్స్పర్ట్ అనాలిసిస్? ఈ రోజు ఒకటి హరీష్, ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఈజ్ ఇన్ టుడే. అండ్ అతన్ని ఎప్పుడైతే వన్డే మ్యాచెస్ లో ఇంక్లూడ్ చేశారో ఐ థింక్ ఇట్స్ క్లియర్ దట్ దే ఆర్ గోయింగ్ టు ప్లే హిమ్ రెగ్యులర్లీ. ఎందుకంటే అతడు కూడా వెరైటీ బౌలర్, అప్పుడు హాఫ్ స్పిన్నర్ గా స్టార్ట్ చేశాడు అండ్ ఇప్పుడు ఒక వెరైటీ బౌలర్ గా తయారయ్యాడు. అండ్ కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో అతన్ని తీసుకున్నారు. సో దట్ 33-34 ఇయర్స్ అప్పుడు మీకు వన్డే మ్యాచెస్ లో డెబ్యూ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. అండ్ గతంలో ఆఫ్ కోర్స్ చాలా ఉన్నాయి. మీకు 36 ఇయర్స్ కు ఫరూక్ ఇంజనీర్ కూడా డెబ్యూ చేశాడు. ఆ తర్వాత మీకు అబీద్ అలీ హైదరాబాదీ ప్లేయర్ 32+ లో 1974 లో అవన్నీ గతంలో జరిగాయి. బట్ 33 ఇయర్స్ వరకు అతడు వన్డే మ్యాచ్ ఆడడానికి వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి ఇఫ్ యూ రిమెంబర్ 2020-21 లో కూడా ఆస్ట్రేలియా టూర్ చేసినప్పుడు ఇండియా ఎప్పుడైతే టెస్ట్ సిరీస్ గెలిచారు, వరుణ్ వాజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ వన్డే మ్యాచెస్. బట్ అన్ఫార్చునేట్లీ ఇంజరీ కారణంగా దూరం కావాల్సి వచ్చింది. అండ్ ఆ తర్వాత వి ఆల్ నో దట్ కోవిడ్ కారణంగా కొన్ని రోజులు మ్యాచెస్ జరగలేదు అండ్ హీ హ్యాడ్ టు వెయిట్ అగైన్ ఫర్ హిస్ ఇంక్లూజన్. సో తర్వాత చాలా టెస్టుల తర్వాత మళ్ళీ ఛాన్స్లు పొందాడు. బికాస్ అగైన్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ IPL మ్యాచెస్ లో, ప్లేయింగ్ ఫర్ కోల్కతా. అద్భుతమైనటువంటి సీజన్ 2024 లో మేము కోల్కతా గెలిచినప్పుడు వరుణ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్. ఎస్, మీరు అన్నట్లుగా నిజానికి ఒక ప్రైమ్ టైం అనొచ్చు. యూజువల్లీ మనం చెప్తూ ఉంటాం కదా అసలు పీక్ టైము ప్రైమ్ టైం అన్నట్లుగా, అలాంటి ఒక ప్రైమ్ మూమెంట్లో ఆ ఏజ్లో ఈ బ్రేక్స్ అన్ని రావడము, ఇంజురీ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యాయి. బట్ గుడ్, యాజ్ యూ సెడ్, మళ్ళీ వరుణ్ ఎంట్రీ వచ్చిందనే విషయానికి సంబంధించి కనుక చూసినట్లయితే ఓవరాల్గా ఈ విధంగా ఉంది. మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడానికి ఇంగ్లాండ్ టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. యూజువల్లీ కూడా కటక్ పిచ్ ఏదైతే ఈరోజు ఆడుతున్నారో మ్యాచ్ ఆ స్టేడియంలో ఎక్కువ వరకు కూడా చేజింగ్ టీమ్ గెలిచిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మామూలుగా ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళు చాలా వరకు కూడా మ్యాచెస్ని లూజ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రోజు మాత్రం ఇంగ్లాండ్ టాస్ గెలిచినప్పటికీ కూడా బ్యాటింగ్ తీసుకున్నారు. అది కూడా ఈ సెంటిమెంట్ ప్రకారం చూసినట్లయితే భారత్కి కలిసి వచ్చే అవకాశమే అనుకోవచ్చు, కలిసి వచ్చే అంశమే అనుకోవచ్చు. ఇదే విధంగానే నెక్స్ట్ కోహ్లీ రీఎంట్రీ ఒకటి ఉంది.
కోహ్లీ రీఎంట్రీ ఒకటి భారత్కి, కోహ్లీ ఫ్యాన్స్కి ఇది నిజంగానే ఒక ఫీస్ట్ అనుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే. కోహ్లీ రీఎంట్రీ ఒకటి ప్లస్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా అతను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆడుతూ ఉన్నారు అని చెప్పి అంటున్నారు. కాబట్టి సో అతని ఫామ్ అతనికి కంటిన్యూ అయినట్లుగా భావించవచ్చు. దాన్ని బట్టి కూడా మనము బెటర్ గేమ్ని ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇది ఇంగ్లాండ్కి చావో రేవో అన్నట్లుగా ఉంటుంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ లూజ్ అయ్యారు, 3 మ్యాచ్ల సిరీస్. కాబట్టి ఈ రెండోది గెలిస్తేనే మూడో దాంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. లేదంటే ఇప్పటికే మనకు క్లోజింగ్ అయిపోతుంది. కాబట్టి ఈ మ్యాచ్ కంపల్సరీ గెలవాలి. ఆ ప్రెషర్ కూడా ఇంగ్లాండ్ మీద ఉంది. మరోవైపు బౌలింగ్ ఆర్డర్ తీసుకున్నట్లయితే బౌలింగ్ ఆర్డర్లో భారత్ చాలా బ్రహ్మాండంగా ఉంది, గట్టిగానే ఉంది అని చెప్పి అంటున్నారు. మళ్ళీ కొత్తగా వరుణ్ చక్రవర్తి ఎంట్రీ కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తుంది దానికి సంబంధించి. సో ఈ బౌలింగ్ ఆర్డర్ మనకు ఆ బ్యాటింగ్ పిచ్ మీద ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది చూడాలి. కొద్దిగా అంటే ఎదుర్కోగలిగితే ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ని అది కూడా ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు సుధీర్ గారు చెప్పాలి, మనకు లైన్లో ఉన్నారు కదా. వీళ్ళు ఇంగ్లాండ్ బౌలింగ్ రేంజ్ ఏ విధంగా ఉందండి? కొద్దిగా వీక్ గానే ఉందనిపిస్తుంది. ఇంత మంచి స్కోర్లు చేసే బ్యాటింగ్ పిచ్ లోపల వాళ్ళు హౌ కెన్ దే డిఫెండ్? అంటే చేంజ్ కూడా చేశారు వాళ్ళు. వుడన్ తీసుకొని వచ్చారు, ఓటన్ కూడా తీసుకొని వచ్చారు వాళ్ళు, అట్కిన్సన్ తీసుకొని వచ్చారు ముఖ్యంగా. అండ్ దే గట్ 4 ఫాస్ట్ బౌలర్స్. మీ కంపారిజన్ లో కొంచెం ఫాస్ట్ బౌలింగ్ స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. బికాస్ దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ దేర్ పేస్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు స్పెషల్ స్పిన్నర్ అంటే ఓన్లీ ఆదిల్ మాత్రమే ఉన్నాడు, రషీద్. అండ్ లివింగ్స్టన్ అఫ్ కోర్స్ యూ కాంట్ సే దట్ ఈస్ ఎ స్పెషలిస్ట్ స్పిన్నర్. అండ్ బేతెల్ పర్వాలేదు, గుడ్ ఆల్రౌండర్ గా మెల్లమెల్లగా డెవలప్ అయితే అవుతున్నాడు ఇంగ్లాండ్ టీమ్ లో. సో మొత్తానికి అయితే వాళ్ళ బౌలింగ్ లైనప్ వాళ్ళది కూడా స్ట్రాంగ్ ఉంది. ఇండియన్ బౌలింగ్ లైనప్ అఫ్ కోర్స్ వరుణ్ చక్రవర్తి రావడంతో కొంచెం వెరైటీ ఉండవచ్చు. ఎందుకంటే వరుణ్ చక్రవర్తి ట్రబుల్డ్ ఆల్ ద ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఇన్ ది T20 మ్యాచెస్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు హారీ బ్రూక్ ను ఎక్కువగా అవుట్ చేయడం చూసాం. అండ్ బట్లర్ ను చాలా ఇబ్బంది పెట్టాడు. మిగతా వాళ్ళందరినీ కూడా చాలా కష్టపెట్టాడు అతను. అండ్ ఈ పిక్ ఐ థింక్ మోర్ దాన్ 14 వికెట్స్ కూడా తీసుకున్నాడు ఆ పర్టికులర్ 5 మ్యాచెస్ లో. సో అందుకని అతను ఇంక్లూడ్ చేశారు ఈ రోజు వెరైటీ కొరకు. అండ్ కుల్దీప్ ప్లేస్ లో అతను రావడం అనేది ఐ థింక్ మేబీ కొంచెం బూస్ట్ కావచ్చు స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మరోవైపు ఇంకొకటి చూడాలి మనము ఇక్కడ ఇండియాకి చూసినట్లయితే ప్లస్ పాయింట్స్ పాయింట్ బై పాయింట్ కూడా చూడొచ్చు అనే ఒక అంశాన్ని చూసినట్లయితే, అంటే ఏ పాయింట్లలో భారత్ రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నట్లుగా దాని గురించి కూడా మిమ్మల్ని అడుగుతాము. అయితే ఒక చిన్న అప్డేట్ తీసుకుందాం. దీనికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ టాస్ గెలిచి బ్యాటింగ్ చూస్ చేసుకున్న ఇంగ్లాండ్ చేసింగ్ కోసం భారత్ ముందుకెళ్తోంది. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్డేకి సంబంధించి కనుక చూసినట్లయితే ఈరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు, మ్యాచ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు ఇది ఇంగ్లాండ్కి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళు కూడా సర్వశక్తులు ఒడ్డి ఖచ్చితంగా ఆడాల్సిన పరిస్థితి. ప్రెషర్ కూడా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్ లేకపోవడం అంటే కొద్దిగా తక్కువ ప్రెషర్ ఉండడం ఇండియాకి అడ్వాంటేజ్ కావచ్చు. కానీ కాకపోతే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి కానీ ఇట్లాంటి వాటికి అయితే ఒక అవకాశం ఉంటుంది. ఓవరాల్గా కూడా ఈ విధంగా ఉంది. సిరీస్ కైవసం చేసుకుంటుందా లేదా ఇండియా, ఇది ఇప్పుడు టాపిక్ అవుతోంది అనమాట. సుధీర్ గారు ఉన్నారా లైన్లో? రైట్. భారత్ ఇంగ్లాండ్ 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. కటక్ బారామతి స్టేడియంలో కాసేపట్లో ఇరు జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభం కానుంది. నాగ్పూర్ వన్డేలో ఘన విజయంతో జోష్ మీదున్న టీమిండియా సిరీస్ కైవసం చేసుకునేందుకు తహతహలాడుతోంది. మెగా టోర్నీ కోసం మెరుగైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్న భారత్ అందుకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసింది. ఇదిలా ఉండగా కటక్లో గెలిచి సిరీస్లో నిలవాలని ఇంగ్లాండ్ చూస్తోంది. మోకాలు నొప్పితో వన్డేకి దూరంగా ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించడం టీమిండియా మేనేజ్మెంట్కు మంచి ఊరట లభించే అంశం. ఇవాల్టి మ్యాచ్తో కోహ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. అలాగే ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో కోహ్లీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండమైన ఆటని కనబరిచారు అని తెలుస్తోంది. మరోవైపు ఫార్మాట్తో సంబంధం లేకుండా కెప్టెన్ రోహిత్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాము. సుధీర్ గారు, రోహిత్ సంబంధించి చూడాలండి ఒకసారి. రోహిత్ ఫామ్ ఏ విధంగా ఉంది? కొద్దిగా కొంతమంది ఫ్యాన్స్ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వన్ డే ఫామ్ పర్వాలేదు. వన్ డే ఫామ్ అయితే లాస్ట్ అంటే 4-5 వన్ డే మ్యాచెస్ 3 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. ఆఫ్ కోర్స్ నాగ్పూర్ లో ఫెయిల్ అయినాడు కానీ, బట్ ఆస్ట్రేలియాలో ఈ డిసప్పాయింటెడ్ ఎవ్రీ వన్. అండ్ చివరికి అతడే ఈ హ్యాడ్ టు ఆప్ట్ హిమ్సెల్ఫ్ అవుట్ ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్, లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో. సో అతని ఫామ్ కొంచెం కన్సర్న్ గానే కనబడుతుంది. సో అందుకని BCCI కూడా అతనికి స్ట్రిక్ట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతడు ఈ సిరీస్ లో తర్వాత ఛాంపియన్స్ ట్రాఫీలో అనుకున్నట్టుగా ఆడకపోయినట్లయితే దెన్ హీ హాస్ టు మేక్ వే ఫర్ ది యంగ్స్టర్స్ అని చెప్పి ఇంగ్లాండ్ కు వెళ్తాడా అనేది కూడా డౌట్ఫుల్ గానే ఉంటుంది.
బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ హ్యాపెన్ విత్ హిమ్ బికాస్ అతని అనుభవం నేను అనుకుంటాను చాలా ఉపయోగపడవచ్చు బికాస్ ఫామ్ ఎప్పుడు కూడా టెంపరీ అంటుంటాం అండ్ హోప్ దట్ ఈ విల్ కమ్ బ్యాక్. ఎందుకంటే ఇక్కడ కొంచెం కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అనుకున్నాం మన నాగ్పూర్ లో కూడా మంచి మెమరీస్ ఉన్నాయి, ఒక మంచి స్కోర్ చేస్తాడని చెప్పి. నథింగ్ ఈజ్ రాంగ్. అతను కోచ్ ఏమంటున్నాడు అంటే అతని టెక్నిక్ తోటి ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది కొంచెం లోగా ఉంది అంతే తప్పితే. బట్ అదర్వైజ్ టెక్నికల్ గా అతనిలో ఇంప్రూవ్మెంట్ అనేది తీసుకురావాలి అని చెప్పి ఎవరు కూడా మనం అనుకోకూడదు అసలు. బికాస్ ఈస్ బ్యాటింగ్ వెల్ ఇన్ ద నెట్స్ యాక్చువల్లీ. ఓన్లీ థింగ్ ఏంటంటే జస్ట్ టు పర్ఫార్మ్ అంటే దాన్ని జస్ట్ కన్వర్ట్ చేయాలి ఆన్ ద పిచ్ అని చెప్పి కోచ్ కూడా అన్నాడు ఈ రోజు. అండ్ లెట్స్ హోప్ దట్ విల్ కమ్ బ్యాక్ టు ఫార్మ్. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు ఈ 2 మ్యాచెస్ ఫర్ రోహిత్ శర్మ ఇట్స్ గోయింగ్ టు బి మోర్ ఇంపార్టెంట్ హరీష్, నో డౌట్. రోహిత్ కు ముఖ్యంగా విరాట్ కోహ్లీకి ఈ మ్యాచ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు మనకు భారత్ కున్న పాయింట్ బై పాయింట్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ఆర్ అడ్వాంటేజెస్ టు గెట్ ద ట్రోఫీ, లైక్ ఈ సిరీస్ కూడా మొత్తం తీసుకోవడానికి, ఈ రోజు మ్యాచ్ గెలవడానికి? ఈ రోజు మ్యాచ్ గెలిచినట్లయితే అఫ్ కోర్స్ ఇండియా విల్ విన్, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో విక్టరీ సాధించారు కనుక. బట్ ఇంగ్లాండ్ యూ కెన్ నెవర్ అండర్ ఎస్టిమేట్, ఎందుకంటే T20లో కూడా వాళ్ళు కపుల్ ఆఫ్ మ్యాచెస్ ఓడిపోయినాయి, చాలా దగ్గరలో వచ్చి ఓడిపోయినారు వాళ్ళు. అండ్ ఒక మ్యాచ్ లో అఫ్ కోర్స్ వాళ్ళని టోటల్ గా లక్ అనేది ఫేవర్ చేయలేదు. బట్ నేను అనుకుంటాను ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ లో కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉండవచ్చు, బికాస్ వాళ్ళు కూడా మెల్లమెల్లగా పాఠాలు నేర్చుకుంటున్నారు. అండ్ వాళ్ళకు కూడా తెలుసు ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు కపుల్ ఆఫ్ విక్టరీస్ కొంచెం వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ను పెంచుతాయని చెప్పి. సో ఆ ఛాన్స్ కొరకు ఇంగ్లాండ్ ట్రై చేస్తుంది. బట్ ఇండియాస్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ హై, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే T20లో ఎప్పుడైతే 4-1 తోటి విక్టరీ సాధించారో అండ్ దట్ నాగ్పూర్ లో కూడా ఫస్ట్ మ్యాచ్ లో గెలవడం అనేది కూడా నేను అనుకుంటాను కాన్ఫిడెన్స్ మరింత పెంచింది. సో నథింగ్ చెప్పాలి అంటే వాళ్ళ పేసర్స్ వర్సెస్ ఇండియన్ బ్యాటర్స్ అగైన్, బికాస్ దే హావ్ ఇంక్లూడెడ్ 4 పేసర్స్ టుడే. అండ్ ఇండియన్ స్పిన్నర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ అగైన్, బికాస్ ఇండియా హస్ గాట్ 3 స్పిన్నర్స్, అక్షర్ పటేల్, జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి, ద మిస్టీరియస్ స్పిన్నర్ యాక్చువల్లీ. సో ఈ మధ్యలో మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు అండ్ తన వెరైటీ బౌలింగ్ తోటి అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ యాక్చువల్లీ. అండ్ జోస్ బట్లర్ కూడా తెలుసు ఛాంపియన్స్ ట్రాఫీ కంటే ముందు చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది బ్యాటర్స్ ఫామ్. ఎందుకంటే హ్యారీ బ్రూక్ యాక్చువల్లీ రియల్ గా చెప్పాలంటే ఇంగ్లాండ్ కు మెయిన్ ట్రంప్ కార్డ్ ఈ మధ్యలో మిడిల్ ఆర్డర్ లో. బట్ అతడు ఈ సిరీస్ మొత్తం కూడా T20s ఇంక్లూడ్ చేసింది ఒకటే ఒక హాఫ్ సెంచరీ సాధించాడు, చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చాడు హరీష్. అండ్ అతని ఫామ్ కోర్ కూడా నేను అనుకుంటాను బట్లర్ అండ్ ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్మెంట్ ఎదురు చూస్తూ ఉంటుంది. లెట్స్ హోప్ దట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ టగ్ ఆఫ్ వార్ సార్ట్ ఆఫ్ మ్యాచ్ టుడే ఇన్ కటక్. యా, మోర్ దాన్ దట్ మీరు అంటున్నట్టు కొద్దిగా డిఫరెంట్, లేకపోతే దాన్ని ఏమంటాము ఒక డిఫరెన్స్ అయితే ఉంది. మేబీ రెగ్యులర్ గా క్రికెట్ అభిమానించే వాళ్ళు చూసే వాళ్ళకి ఒక దాన్ని ఏమంటారు స్పెషల్ ట్రీట్ అంటాం చూడండి, ఆ విధంగా ఉండొచ్చు అనుకుంటున్నాను ఈ రోజు మీరు చెప్పిన దాన్ని బట్టి. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుందంటే ఇది బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాయి కనుక కొంచెం ఇంగ్లాండ్ జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే వాళ్ళకు మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత కొంచెం స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాళ్ళు. దే షుడ్ నాట్ త్రూ దేర్ వికెట్స్ అవే, అట్లాగే జరుగుతూ వచ్చింది సిరీస్ మొత్తంలో కూడా. సో అట్లా కాకుండా వాళ్ళకు మంచి టోటల్ చేసినట్లయితే మంచి మ్యాచ్ చూడవచ్చు. అండ్ దట్టు మీరు చూడండి అంటే కొంతమంది విషయం, మీరు రోహిత్ శర్మ విషయం మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఈవెన్ శుభ్మన్ గిల్ విషయం కూడా చాలా మంది నెగిటివ్ గా మాట్లాడారు. కృష్ణమాచారి శ్రీకాంత్ హూ క్రిటిసైజ్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్ రియల్ గా చెప్పాలంటే. అతను మొన్న హాఫ్ సెంచరీ సాధించి 87 కొట్టిన తర్వాత చాలా ప్రేజ్ చేయాల్సి వచ్చింది. అతడు హీ హ్యాడ్ టు టేక్ హిస్ వర్డ్స్ బ్యాక్. యాక్చువల్లీ అతడే అన్నాడు నేను చాలా క్రిటిసైజ్ చేశాను బట్ ఈ ప్లేడ్ కీ రోల్ అని చెప్పి. సో ఒక్కొక్కసారి అంటే ఫామ్ లో లేకపోయినప్పుడు చాలా మంది అంటూ ఉంటారు, బికాస్ ఈవెన్ శుభ్మన్ గిల్ వాజ్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ గా తన మ్యాచెస్ లో అంటే రన్స్ సాధించలేదు. ఆస్ట్రేలియాలో చాలా స్ట్రగుల్ అయినాడు. ఈ వాజ్ అ ఫెయిలియర్ రియల్ గా చెప్పాలంటే. రోహిత్ శర్మ, మీకు విరాట్ కోహ్లీ కూడా ఒక సెంచరీ ఉన్నది అక్కడ. మీరు అతను స్కోర్ చేసిన 190 రన్స్ లో మీరు ఆ పెర్త్ సెంచరీ పక్కకు పెట్టినట్లయితే టోటల్ గా అతడు కూడా ఫెయిల్ అయినట్టే. 14-15 కూడా యావరేజ్ లేదు మిగతా ఆల్ ఇన్నింగ్స్ లో చూసినట్టయితే. ఓన్లీ జైస్వాల్ ఒకటే పర్ఫార్మ్ చేశాడు అక్కడ. సో నేనేమనుకుంటానంటే ఫామ్ అనేది ఇలా కొనసాగుతుంటుంది కొంతమందికి, ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ దీస్ 3 బ్యాటర్స్ బికాస్ ఛాంపియన్స్ ట్రాఫీ ఇండియా గెలవాలి అంటే టాప్ ఆర్డర్ లో ఈ ముగ్గురులో ఎవరైనా ఇద్దరు ఫామ్ లో ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ మ్యాచ్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దీస్ 3 బ్యాటర్స్. ముఖ్యంగా అఫ్కోర్స్ శుభ్మన్ ప్లేడ్ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్, బట్ రోహిత్ అండ్ విరాట్ ఈ మ్యాచ్ లో కొన్ని రన్స్ సాధించి వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ను మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద అనాలిసిస్ విచ్ యూ హ్యావ్ మేడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీ తరపున కూడా ఆల్రెడీ టీమిండియాకి ఆల్ ది బెస్ట్ చెప్పేస్తున్నాము. సో ఈ విధంగా ఉంది ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ వన్ డేకి సంబంధించి మొత్తం ఉత్కంఠ నెలకొని ఉంది. ఆల్రెడీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చూస్ చేసుకుంది, మనం చేయబోతున్నాము. తర్వాత గెలుపు అవకాశాలు అయితే చాలా మెరుగ్గానే కనిపిస్తున్నాయి భారత టీంకి. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కూడా వచ్చినట్లే ఆబ్వియస్లీ.
అదేవిధంగానే ఇంగ్లాండ్ కూడా చావో రేవో అన్నట్లుగా ఆడి ఈరోజు మ్యాచ్ని ఉత్కంఠ రేపెత్తించే విధంగా ఉండొచ్చు అనుకుంటున్నాం. ఇది బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.